వాట్సాప్ గవర్నెన్స్ లో అన్ని సర్వీసులను తీసుకురావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్పష్టమైన టార్గెట్స్ తో ముందుకు వెళ్లాలన్నారు. ఉగాది రోజున P4 తీసుకువస్తామని, అదే రోజు ఉగాది రోజు హ్యాపీ సండే తీసుకొస్తామని చెప్పారు. ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు సీఎం చంద్రబాబు. 93% స్ట్రైక్ రేట్తో విజయం సాధించామన్నారు. సంపద సృష్టించి దానిని పేదలకు పంచాలని సూచించారు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమన్నారు. గత 8 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు సాధించాలని, ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేస్తున్నామని, గత ప్రభుత్వం కేంద్ర నిధులను కూడా పక్కదారి పట్టించిందని విమర్శించారు. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ కూడా రూపొందించామని, శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. CS నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అందరూ పనిచేయాలని, తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. పనిచేసే వాళ్లకే మనుగడ ఉంటుందని, టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా నాన్ ఫైనాన్షియల్ అన్నీ మీరు చేసేయాలి. ఒకవేళ క్యాబినెట్ గవర్నమెంట్ తీసుకొస్తారు, అందరం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కన్సర్న్గా పెట్టుకొని ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తాం. కడవన్నీ మొబిలైజ్ చేస్తాం. కడవన్నీ మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఉగాది రోజున P4 కూడా ఇనాగరేట్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇంకొక పక్క వియత్నాం కానీ కొన్ని దేశాల్లో హ్యాపీ సండే కూడా ఒక ప్రోగ్రాం పెట్టారు. వీలైతే ఆ రోజున హ్యాపీ సండే కూడా తీసుకొస్తాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకు ఎవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్, వీఆర్ బోరోయింగ్ అదర్ మైండ్స్. సో ఐ వాంట్ టు అవాయిడ్ దట్. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఫైనాన్స్కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయం వ్యక్తపడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజలు సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తడం జరిగింది చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. వారు అనేక సమస్యలతో అధికారుల వద్దకు కానీ మంత్రుల వద్దకు కానీ వచ్చినప్పుడు వారి సమస్యలన్నింటినీ కూడా ఓపికగా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. 47 నాటికి ఆంధ్రప్రదేశ్ GSTB $2.4 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పి